హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? సో అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నాం. సో ఫైనలీ మేము తిరువన్నామలైకి వచ్చేసాము. చెప్పు ఇప్పుడే ట్రైన్ దిగాలి. తిరువన్నామలై చెప్పు. సో ఇప్పుడే ట్రైన్ అయితే దిగామన్నమాట. సో ఇప్పుడు ఆటో తీసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. హాయ్, వి ఆర్ ఇన్ తిరువన్నామలై ఫైనలీ. గాయస్ మేము వచ్చిన ట్రైన్ వెళ్ళిపోతుంది గాయస్. బాయ్ బాయ్. ఫైనలీ వి ఆర్ ఇన్ తిరువన్న. నీ ఫీలింగ్ ఏంటి చెప్పు ఇక్కడికి రాగానే? నీ ఫీలింగ్ ఏంటి ఇక్కడ అడుగు పెట్టగానే తిరువన్నామలైలో? నీకు శంకరుడు అంటే ఇష్టం కదా, ఏమనిపించింది? నీకేమనిపించింది ఆర్య? హ్యాపీ. వావ్, అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే కొండలు ఎంత బాగున్నాయో అసలు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వాసవి పద్మావతి నిత్యాన్న ట్రస్ట్. సో ఇందులోనే మేము రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. 1500 పర్ డే అని చెప్పారు. సో ఇప్పుడే వచ్చాము, ఇంకా లగేజ్ పెట్టేసి తినడానికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడికి దగ్గరలోనే టెంపుల్ అనమాట. 100 మీటర్స్లో టెంపుల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ట్రస్ట్ అని ఉంది కదా అని వాళ్ళే భోజనాలు ఏం పెట్టారు. సో జస్ట్ అది పేరు అంతే, మనం బయటే తినాలి. అండ్ సో రూమ్ అయితే బాగానే ఉంది. 1500 పర్ డే విత్ హాట్ వాటర్ విత్ ఏసీ. మాకైతే రీజనబుల్ అనిపించింది, బాగుంది రూము. సో ఇంకా రూమ్లో అయితే లగేజ్ అయితే పెట్టేసినాము. ఫస్ట్ తినడానికి వెళ్తున్నాం అనమాట. చాలా అంటే చాలా ఆకలిస్తుంది. ఫైనలీ తిరువన్నామలైకి వచ్చేసినాం గైస్. 2 ఇయర్స్ డ్రీమ్ అసలు నేనే నా తిరువన్నామలైలో ఉన్నది అని చాలా షాక్ నాది నేనే. బట్ ఫైనలీ హ్యాపీ. ఓకే తెలుగు రాదా మీకు? వస్తుందా? మీల్స్ విత్ సాంబార్. బాగుంది సాంబార్. మేము గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి మంచిగా బొట్టు పెట్టుకొని అందరము దీపం వెలిగించి మంచిగా కోరికలు కోరుకొని ఆ శివయ్యని మంచిగా తలుచుకొని గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయామన్నమాట.
సో ఇక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాక ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటే అక్కడ వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే మొదటి లింగం ఇంద్రలింగం అయితే దర్శనం చేసుకున్నాం అనమాట. నైట్ టైం కదా, అన్ని గేట్స్ అన్ని లాక్ వేసేసారు, కానీ లింగం అయితే మంచిగానే కనబడింది మాకైతే. ఇంకా దారిలో అన్ని టెంపుల్సే ఉన్నాయన్నమాట, మంచిగా దర్శనం చేసుకోవచ్చు. అసలు నైట్ టైం గిరి ప్రదక్షిణలు నడుస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో అసలు, మంచిగా పీస్ఫుల్గా అందరూ నడుస్తూనే ఉన్నారు. మళ్ళీ దారిలో చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఈజీగా హ్యాపీగా మంచిగా దర్శనం చేసుకోవచ్చు అన్ని టెంపుల్స్ కూడా. ఇక్కడేమో ఇంకా మా పిల్లలు వాటర్ మిలన్ తింటామంటే అక్కడ ఆగామన్నమాట. దారిలో కూడా తినడానికి మనకు చాలా ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు కదా, దిగుతారో దిగురమో అంటున్నట్టు వచ్చేసిందా. సో ఇక్కడేమో నిమ్మకాయలతో మనది మనం దిష్టి తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ త్రిశూలంకి కూడా కుచ్చుతున్నారనమాట లెమన్స్. వేరే లెమన్స్ తొక్కకున్నా. ఫస్ట్ వన్ ఇంద్రలింగం, సెకండ్ అగ్నిలింగం, ఇప్పుడు థర్డ్ వన్ వెళ్ళేది యమలింగం. సో ఇక్కడ యమలింగం దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇంకా మా పిల్లలకి ఆకలిసింది, టిఫిన్స్ తిందామని మధ్యలో ఆగామన్నమాట. సో ఇక్కడ మా చిన్నోడేమో ఇడ్లీ తింటున్నాడు, మా పెద్దోడిదేమో ఆర్డర్ రెడీ అవుతుంది అక్కడ దోశ. ఓకే ఒక్కండి. సిక్స్ లెగ్స్ ఉంటాయి. 6 legs ఎలా పైన ఉన్నాయిగా? 6 legs ఉన్నాయంటే ఇదేంటి, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, ఆవుకి 6 legs ఉన్నాయన్నమాట. ఇది మా పెద్దోడు చూసిండంట ఇంతకుముందు ఫోన్లో ఒకసారి షార్ట్స్లో, కానీ ఫస్ట్ టైం ఇలా చూసేసరికి నాకు ఇలా భలే అనిపించింది, ఇలా కూడా ఉంటాయా అని అనిపించింది. డిఫరెంట్గా ఉందన్నమాట ఆవు, ఆ 6 legs తోటి బాగా అనిపించింది. ఇప్పుడు మేము యమలింగం దర్శనం చేసుకోబోతున్నాం. ఇక్కడైతే నేను యమలింగం దగ్గర దర్శనం చేసుకొని ఉసిరికాయలు అయితే దీపం పెడుతున్నాను అనమాట. ప్రతి లింగం దగ్గర దీపాలు పెడుతున్నారు. లింగం 1.6 meters.
అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ దుర్వాస మహర్షి. సో మేము ఇప్పుడు నైరుతి లింగం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. వావ్, దారిలో డియర్స్ కనిపించాయి. వాటికి ఫీడ్ చేయొద్దంట, వాటికి హార్మ్ఫుల్ అవుతాయి కదా, అందుకని ఏం ఫీడ్ చేయట్లేదు. ఇంత ఫారెస్ట్ ఏరియా కదా అట్లా. హాయ్, చాలా ఇంకా చాలా ఉంది వెళ్ళేది. ఇప్పుడే కాళ్ళు చాలా వస్తున్నాయి, బట్ ఇంకా తప్పదు. అరుణాచల శివయ్యని తలుచుకుంటూ వెళ్ళాలి ముందుకి. నా పిల్లలు అయితే నన్నే నడిపిస్తున్నారు, నేనే వాళ్ళని నడిపించాలి కదా, వాళ్ళే నన్ను నడిపిస్తున్నారు. వాళ్ళు యాక్టివ్గా వెళ్తూనే ఉన్నారు వాళ్ళు. అరే ఏం తాగుతున్నావు? ఎంజాయ్. సో ఇక్కడేమో పిల్లలకు కాలు గుంజుతాయని కొంచెం రిలాక్సేషన్ టైం అనమాట. ఇలా మసాజ్కి కూర్చున్నారు ముగ్గురు. యువన్ చెప్తాడు. యువన్ ఎట్లుంది చెప్పు లెగ్స్కి. ఎలా ఉంది అంటే లెగ్స్కి ఏమనిపిస్తుంది? ఇచ్చింగ్ లా ఉందా? బాగుందా? నెక్స్ట్ సూర్యలింగం. నెక్స్ట్ వరుణలింగం. నెక్స్ట్ వాయులింగం. సో ఇప్పుడే వర్ణలింగం దర్శనం అయింది. ఇంకా నెక్స్ట్ వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇంకా 3 లింగాలు దర్శనం చేసుకుంటే మా గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది నైట్ టైం చేస్తుంటే. సో ఇక్కడ కాలగురు టెంపుల్ అంట, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. రుద్రాక్ష ఇచ్చారనమాట, మళ్ళీ ఒక దానికి దారం కూడా ఇచ్చారు. నెక్స్ట్ వాయులింగం. సో ఇక్కడ వాయులింగం వీడియో తీస్తున్నప్పుడు వెండబ్బా లింగం కనిపిస్తలేదు అన్న హడావిడిలో కెమెరా కొంచెం మిస్లీడ్ అయిపోయింది క్లిప్స్ దగ్గర. చంద్రలింగం. ఓకే, చంద్రలింగం. చంద్రలింగం. కుబేరలింగం. కుబేరలింగం అంట, కుబేర కాదు. ఈశాన్యలింగం 1.9 meters. ఈశాన్యలింగం. అమ్మ, ఫైనల్లీ లాస్ట్ లింగం ఈశాన్యలింగం దగ్గరికి అయితే వచ్చేసాము మేము. ఇంకా మంచిగా మొక్కుకోవాలి దేవుణ్ణి. సో ఇంకా ఫైనల్లీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసినామో అక్కడికి అయితే వచ్చేసినాము. సక్సెస్ఫుల్లీ మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మంచిగా మమ్మల్ని ఆ శివయ్య చల్లగా చూస్తే అంతే చాలు.
సో ఫైనల్గా 2 ఇయర్స్ కల నాది నెరవేరింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా నేనైతే. సో ఇంకా శివయ్యనైతే మంచిగా మొక్కుకున్నాం మనస్ఫూర్తిగా. ఎంత మంచిగా అనిపించిందో అసలు. కాళ్ళ నొప్పులు కూడా ఇక్కడికి వచ్చేసరికి అసలు తెలియలేదు. అంత హ్యాపీనెస్ అన్నమాట మాకు. సో ఎవరైనా అరుణాచలంకి రాకపోతే ఖచ్చితంగా రండి. ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ అన్నమాట ఇది. సో అసలు నాకైతే ఇప్పటికీ షాక్లోనే ఉన్నా మేమేనా అసలు అరుణాచలం వచ్చింది, మేమేనా గిరి ప్రదక్షిణ చేసింది అని. ఎందుకంటే సడన్గా వచ్చేసినాం, సడన్గా గిరి ప్రదక్షిణ అన్నీ ఫటాఫట్ అయిపోయినాయి అనమాట మాకు. సో ఫైనల్లీ ఏదేమైనా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకా మేము నెక్స్ట్ రోజు ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్, టేక్ కేర్.